టీజర్‌తో అంచనాలు పెంచేసిన 'భైరవం' మూవీ అంచనాలు అందుకోవడమే కాదు, దాటేసిందని చెప్తాను నేనైతే. ముందుగా డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. యాజ్ టీజ్‌గా తమిళ్ మూవీ 'గరుడన్' యాజ్ టీజ్‌గా తీయకుండా దానిలో మార్పులు, చేర్పులు చేసుకుంటూ, స్క్రీన్ ప్లేలో మార్పులు చేసుకుంటూ చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడనే నేను చెప్తా. అయితే ఇంకొక విషయం ఏంటంటే, 'మంచు మనోజ్‌కి 9 ఏళ్ల తర్వాత వచ్చిన మూవీ ఇది. ఎలివేషన్స్ కానీ అవి కానీ చాలా బాగున్నాయి. కొంచెం మాస్ ఎలివేషన్స్‌కి, మాస్ బాగా నచ్చే వాళ్ళకి కూడా చాలా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. అయితే ఈ నేటివిటీ తోటి మనకి తెలుగు వాళ్ళని ఆకట్టుకునేలాగా తీయటం అనేది మరో ప్లస్ పాయింట్. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ, తర్వాత పాత్రల పరిచయం కానీ చకచకా వేగంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ల్యాగ్ ఎక్కడా లేకుండా ఈ జనరేషన్కి కరెక్ట్ అయ్యేలాగా. ఎందుకంటే ల్యాగ్ ఉంటే సీన్స్లో ఎమోషన్ ఉన్నా కూడా ఎక్కువ మంది చూడట్లేదు. ల్యాగ్ లేకుండా డైరెక్ట్ కథ ఏది చెప్పాలనుకున్నాడో అలా తీసుకోవడం. అలాగే సెకండ్ హాఫ్లో మాత్రం కొంచెం ఒక పాట పెట్టడం వల్ల కొంచెం స్లో అయిందని ఆడియన్స్ అంటున్నారు. బట్ అది అవసరమే. యాక్షన్ డ్రామా అయితే సూపర్గా ఉంది. ఈ నియో నాయర్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ అంటారు ఈ సినిమా. సో నాకైతే చాలా అద్భుతంగా నచ్చింది 'భైరవం'.